మనం ఈరోజు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పుకుందాము. జనరల్‌గా ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ ఎవాల్యుయేషన్‌లో గానీ, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే వాళ్ళకి మనం చూస్తున్న స్కాన్‌లో గానీ, సెమెన్ అనాలిసిస్‌లో గానీ అన్నీ నార్మల్ ఉన్నాయి. అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే దాంట్లో గానీ, లేదు రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతున్న వాళ్ళలో జెన్స్‌లో చాలా వరకు చూసినట్టయితే ఒక టెస్ట్ అనేది చూస్తాము. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటారు. ఇదేంటంటే నార్మల్‌గా స్పెర్మ్స్‌లో డిఎన్ఏ మొత్తం హెడ్‌లో కాన్సంట్రేట్ అయ్యి ఉంటుంది. సో, ఆ డిఎన్ఏలో చిన్న చిన్న బ్రేక్స్ రావడాన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని అంటారు. నార్మల్‌గా గూడా ఇది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరిగినా బాడీలో ఉన్న మెకానిజం వల్ల మళ్ళీ దానికి రిపేర్ అనేది, కరెక్షన్ అనేది జరుగుతుంది. అలా కాకుండా ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ అలానే ఉంటే దాన్ని హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. ఇలా ఉండడం వల్ల ఒక ఎగ్, స్పెర్మ్ మీట్ అయినప్పుడు ఏర్పడే బేబీ ఎంబ్రియో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో గానీ, లేదు ఐయుఐ ఆర్ ఐవీఎఫ్‌లో గానీ అబ్నార్మల్ ఎంబ్రియో తయారవ్వడం, లేదంటే ఎంబ్రియో అసలు రాకపోవడము. నెక్స్ట్ ఏంటంటే ఇంప్లాంటేషన్ జరగకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. ఒక్కొక్కసారి బేబీ ఫార్మ్ అయినా గూడా రిపీటెడ్‌గా అబార్షన్స్ అవ్వడం. అంటే హార్ట్ బీట్ 7 వీక్స్ ఆర్ 8 వీక్స్‌లో హార్ట్ బీట్ ఆగిపోవడం ఇలాంటివనేటివి జరుగుతుంటాయి. సో, కంపల్సరీగా ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో డీఎఫ్ఐ అనేది చెక్ చేసుకోవడం బెటర్ అన్నమాట.